నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత మహానందిలోనే తిష్టవేయడంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాత్రి మేకపై చిరుత దాడి చేస్తుండగా స్థానికులు గమనించారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుత వరుస దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం గుప్పిట్లో గడుపుతున్నారు జనాలు. అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. మహానందిలోనే దాదాపు 2 నెలల నుండి చిరుతపులి తిష్టి వేయడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్న రాత్రి ఏదైతే మహానంది పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళలో మేకపై దాడి చేసి చిరుత తింటున్న విజువల్స్ ని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సెల్ ఫోన్ లో బంధించడం జరిగింది. మేకను చిరుత తింటూ గాండ్రింపుల సౌండ్ వింటున్న పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఇక్కడే చిరుతపులి తిష్ట వేసింది, దానిపైన దృష్టి సారించాలని ఫారెస్ట్ అధికారులకి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు అసలు ఇక్కడ వైపు చూడడం లేదు. అంటే మనుషులను చంపిన తర్వాతే ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి వస్తారా? చిన్నపిల్లలు అర్ధరాత్రి సమయంలో అయితేనేమి బయట పడుకుని ఉంటారు, లేకపోతే ఆడుకుంటుంటారు. అలాంటి సమయంలో ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందో, పగలు వస్తుందా రాత్రి వస్తుందని కంటి మీద కొనుకు లేకుండా తమ నిద్రపోలేని పరిస్థితి కనిపిస్తుంది అనేది స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పులి దాడి కన్నా ముందే మేము పురుగుల మంది త్రాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఫారెస్ట్ అధికారులు తీసుకువస్తున్నారనేది స్థానికంగా ఉన్నటువంటి మహిళలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెలల తరబడి చిరుత అక్కడే తిరుగుతున్నా వాటిని బంధించి దట్టమైన అడవిలోకి తీసుకువెళ్లాల్సిన ఫారెస్ట్ అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడం పైన ఫారెస్ట్ అధికారుల పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇకనైనా మహానంది పుణ్యక్షేత్రం ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి చిరుతని బంధించి అటవీ ప్రాంతాల్లో తీసుకువెళ్లాలా, లేకపోతే ఆందోళన చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.